ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ రీజనల్ విశాఖపట్నం ఆధ్వర్యంలో విశాఖపట్నం ఆర్కే బీచ్ లో బీచ్ క్లీనింగ్ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. రీజియన్ 4 అధ్యక్షులు పల్లంటి చిరంజీవి, జాతీయ ఉపాధ్యక్షులు డాక్టర్ ఆర్ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో వివిధ ఇంపాక్ట్ క్లబ్బుల అధ్యక్షులు, సభ్యులు ఈ కార్యక్రమంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా బీచ్లో ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను, వాడి పారేసిన ఇతర వస్తువులను, చెత్తను బ్యాగుల్లో సేకరించారు. సేకరించిన చెత్తను మున్సిపల్ కార్పొరేషన్ చెత్త సేకరించే తొట్టెలకు చేర్చారు. ఈ కార్యక్రమంలో మెరైన్ పోలీస్ కోస్టల్ సేఫ్టీ వింగ్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎన్ ఝాన్సీబాయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో బీచ్లో స్వచ్ఛ భారత్ నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమం తనకు ఎంతో సంతృప్తిని ఇచ్చిందని పేర్కొన్నారు. జాతీయ ఉపాధ్యక్షులు డాక్టర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జీవిస్తున్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉందన్నారు. రీజియన్ 4 అధ్యక్షులు పల్లంటి చిరంజీవి మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడుకునేందుకు, కాలుష్యరహిత వాతావరణాన్ని నిలుపుకునేందుకు సమాజంలో ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను గుర్తు ఎగరాలని అన్నారు. ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఇటువంటి సమాజరహిత కార్యక్రమాలు మరెన్నో నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రీజనల్ డైరెక్టర్ డి సుబ్బారావు, విశాఖపట్నం నగరంలోని వివిధ క్లబ్బుల అధ్యక్షులు, సభ్యులు ఈరోతు సతీష్ కుమార్, అంబిక, ఆర్ వెంకటేశ్వరరావు, గణేష్ కుమార్, రాజా గణేష్, అన్వేష్, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు. మీకేం కావాలంటే అవి సార్. చెప్తాను 520 ఇంద్రా నీది 4 ఏదైతే ప్లాస్టిక్ వ్యర్థాలు ఎక్కువ ఉన్నాయో వాటిని క్లీన్ చేసే ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు మన రీజియన్ 4లో ఉన్నటువంటి క్లబ్ ప్రెసిడెంట్స్, ఐసీఐ క్లబ్ మెంబర్స్ అందరూ కూడాను యాక్టివ్గా ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. ఈరోజు మనకి అద్భుతంగా బీచ్ క్లీనింగ్ యాక్టివిటీ అనేది చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ప్లాస్టిక్, అలాగే మన పాలిథిన్ కవర్స్, వీటిని ముఖ్యంగా మనం కాన్సన్ట్రేట్ చేసి అన్ని రిమూవ్ చేయడం జరిగింది. దీనికి హెల్ప్ చేసినటువంటి మన రీజియన్ 4 ప్రెసిడెంట్ పల్లంటి చిరంజీవి గారు, అలాగే మన ఐసీఐ వైజాగ్ వారియర్స్ ప్రెసిడెంట్ అంబికా మేడం గారు, అలాగే ఐసీఐ వైజాగ్ వారియర్స్ సెక్రటరీ వెంకటరమణ గారు, అలాగే ఐసీఐ వైజాగ్ ప్రెసిడెంట్ గణేష్ గారు, అందరూ కూడా మనకి చక్కగా హెల్ప్ చేశారు. అలాగే మన రీజనల్ డైరెక్టర్ సుబ్బారావు సార్ పిఆర్ ఇక్కడ ఉన్నారు, ఆయన కూడా మనకి హెల్ప్ చేయడం జరిగింది. సో మన రీజన్ 4 తరఫు నుంచి ఇలాంటి యాక్టివిటీస్ మేము చాలా చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. గట్టిగా చెప్పండి. ఈరోజు ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ వారు నిర్వహించినటువంటి బీచ్ క్లీనింగ్ ప్రోగ్రాము గురించి మాట్లాడాలనుకుంటున్నాను. అయితే ఇది చాలా మంచి కార్యక్రమం అండి. ఎందుకంటే మన యొక్క పొల్యూషన్ అంటే ఎన్విరాన్మెంట్ చాలా పొల్యూట్ అయిపోతుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం, ఈ యొక్క సంస్థ చేపట్టడం అనేది చాలా ఇది.
అయితే మీ ఒక్కరికే కాదు, ప్రతి ఒక్క పౌరునికి కూడా ఆ బాధ్యత ఉంటుంది. ఎందుకంటే మనకున్న పరిసరాలని మనం శుభ్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే రానున్నటువంటి తరాలు వాళ్ళు హ్యాపీగా ఉండాలి అంటే, మంచి లైఫ్ లీడ్ చేయాలంటే, మోర్ లైఫ్ లీడ్ చేయాలి అని అనుకుంటే మాత్రం మనం ఏదైతే ఇప్పుడు వ్యర్థాలు, ఈ ప్లాస్టిక్ వల్ల చాలా అనర్థాలు జరుగుతున్నాయి. మానవాళ్ళకే కాదు, జీవరాశులన్నింటికి, అటు చూస్తే సముద్రంలో నివసించే ఆ యొక్క జీవరాశులకి, అదే విధముగా మరి భూమి మీద ఉన్నటువంటి ఏవైతే ప్రాణులు ఉన్నాయో, ఆవులు అనుకోండి, లేకపోతే సమస్తం అన్నింటికీ కూడా ఈ యొక్క ప్లాస్టిక్ వలన అవ్వండి, ఈ వ్యర్థాల వల్ల అవ్వండి, చాలా నష్టం కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క పౌరునికి కూడా బాధ్యత ఉంది. అయితే మరి అందరూ బాధ్యత కలిగి ఉండరు. ఇటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా ముందుకొచ్చి ఇటువంటి ప్రోగ్రాన్ని కండక్ట్ చేయడం చాలా మంచి పరిణామం. అందరూ కూడా బాధ్యత కలిగి చేయాలని నా యొక్క మాట. అంటే ఈరోజు డేటు మే 25 ఉదయం 7:30కి విశాఖపట్నం బీచ్లో ప్రస్తుతం ఉన్నాం. ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సమాజహిత కార్యక్రమాన్ని మేము ప్రారంభించాం. అదే బీచ్ క్లీనింగ్. బీచ్లో ఉన్నటువంటి వాడి పడేసినటువంటి వ్యర్థాలు, మరీ ముఖ్యంగా ఏదైతే పర్యావరణానికి అత్యంత కాలుష్యకారకమైనటువంటి ప్లాస్టిక్ని బీచ్ నుంచి దూరం చేసి చెత్త తొట్టెల్లో వేయడానికి కార్యక్రమాన్ని నిర్వహించాలని అనుకున్న మేరకు మనకి నేషనల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ డాక్టర్ ఆర్వీఆర్ గారు, మరి మిగతా మా ఇంపాక్ట్ కుటుంబ సభ్యులందరూ, వివిధ క్లబ్బుల ప్రెసిడెంట్స్ అయినటువంటి అంబికా మేడం గారు, అదేవిధంగా రీజనల్ అయినటువంటి సుబ్బారావు గారు, వెంకటేశ్వరరావు గారు, గణేష్ గారు, ప్రతి ఒక్కరు కూడా చాలామంది హాజరయ్యారు. దాంతోపాటు ఈ కార్యక్రమంలో ఇక్కడ బీచ్లో భద్రతాపరమైనటువంటి పర్యవేక్షణ నిర్వహించేటువంటి మహిళా పోలీస్ అధికారితో పాటు బీచ్లో మున్సిపాలిటీ తరఫున కార్యక్రమాలు నిర్వహించేటువంటి పారిశుద్ధ్య సిబ్బంది కూడా మాతో పాటు పాల్గొనడం, మేము చేస్తున్న కార్యక్రమంలో ఉన్నటువంటి చిత్తశుద్ధికి ఇదొక తార్కాణంగా నిదర్శనంగా మిగిలినటువంటి పరిస్థితి. ఇటువంటి సమాజహిత కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా ఎన్నో నిర్వహిస్తాం. విశాఖపట్నం కేంద్రంగా రీజన్ 4 ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ ఇంకా అత్యద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేయాలని చెప్పి రూపకల్పన ఇప్పటికే చేసుకున్నాం. ఈ ఏడాది పొడవునా అత్యద్భుత కార్యక్రమాలు చేయడానికి మేము సంకల్పించుకున్నాం. ఒక బీచ్లోనే కాదు, ఎక్కడైతే ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ అవసరం ఉందని భావిస్తున్నారో, ఎక్కడైతే ఆపణలు ఇబ్బందుల్లో ఉన్నారో అక్కడికి వెళ్ళి సాయం చేస్తే బాగుంటుంది అన్నటువంటి ఆలోచన కలిగిన వెంటనే రీజనల్ 4 క్లబ్ ప్రెసిడెంట్గా నేను, మన నేషనల్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి ఆర్వీఆర్ గారి సహకారంతో, ఆయన ఆశీస్సులతో మేము ముందుకెళ్తాం, మరింత ఘనంగా చేస్తాం. ఈరోజు ఈ కార్యక్రమానికి మిత్రులందరూ వచ్చారు వైజాగ్ నుంచి, అటువైపు ఇటువైపు ఉన్న వ్యక్తులందరూ, వాళ్ళందరికీ మరోమారు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తారు. జై ఇంపాక్ట్, జై హింద్. జై హింద్.